ఏమ్మా అంజలి బాగున్నావా? బాగున్నాను ఆంటీ. ఏందమ్మా రాత్రి మీ ఇంట్లోంచి పెద్ద పెద్ద అరుపులు వినిపిస్తున్నాయా? అదేం లేదు ఆంటీ. మీ ఆయనతో ఏమన్నా గొడవ? అవి జరుగుతూనే ఉంటాయి కదా ఆంటీ. అయినా మీ ఆయన ఏందమ్మా రోజు గొడవ పట్టమా? ఎలా చేస్తున్నావమ్మా కాపురమా? ఏదో ఆంటీ సర్దుకోబోతున్నాను. నువ్వు కాబట్టి ఇంట్లో ఉండి కాపురం చేస్తున్నావమ్మా, నేనైతే ఎప్పుడో వెళ్ళిపోయేదాన్నే. అవునా ఆంటీ, ఒక్క నిమిషం ఇప్పుడే వస్తా. A few moments later. వెళ్దాం ఆంటీ. ఎక్కడికమ్మా? మీరే కదా ఆంటీ ఇంట్లో ఉండి ఎలా కాపురం చేస్తున్నా అన్నారు. పదండి మీ ఇంటికి వెళ్దాం. ఇది భలే ఉందేదా, నేనేదో ఊరకనే చెప్తా, నాకెందుకమ్మా? ఏమన్నారు? ఏమ్మా అంజలి బాగున్నావా? బాగున్నాను ఆంటీ. ఏమ్మా ఒకలాగున్నావు? అది మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్తానంటే మా అత్తమ్మ ఒప్పుకోవట్లేదు ఆంటీ. అమ్మా నేను ఒకటి చెప్తా ఇను, నీకు పెళ్ళైన తర్వాత అన్ని ఈ ఇల్లే. నీకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఈ ఇంట్లోనే ఉండాలి. ఊరికి అమ్మోళ్ళ ఇల్లు అని అనకూడదమ్మా. నీకు ఇంక ఇదే ఇల్లు. నీకు ఇంక మీ అత్త మామయ్యలే దేవుళ్ళమ్మా. అత్తగారిల్లే నీకు ఇంక దేవాలయం. మా కూతురమ్మా. ఏంటి మన ఇంటికి పంపిదా? నేను కని పెంచి ఇంత దాన్ని చేసి వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తే మన ఇంటికి పంపిదంట. నువ్వు బ్యాగ్ సర్దుకొని రేపు మన ఇంటికి వచ్చాయి, ఆమెం చేస్తుందో నేను చూసుకుంటా. ఇంకేంటమ్మా అంజలి, నేను వస్తానమ్మా. నీదేం రక్తము మాదేం అల్లం చట్నీయా? అది కాదు, అదుంటే తీసుకొచ్చేసేయండి. ఏమ్మా అంజలి బాగున్నావా? బాగున్నానంటీ. మీ అత్తగారు ఇంట్లో లేరా? లేరు, బజార్కి వెళ్ళారంటీ. అయినా మీ అత్తగారిని ఎలా భరిస్తున్నావు? అది పెద్ద గయ్యాలి. ఎప్పుడు చూడు లొడలొడ అని ఏదో ఒకటి వాగతానే ఉంటది. అదే కానీ నాకు గాని ఇలాంటి అత్తుంటే గొంతు పిసికి చంపేసేదాన్ని. ఏమత్తమ్మా మీరు పెద్ద సైకోనా? ఏమత్తమ్మా మీరు పెద్ద సైకోనా? ఫోన్ లో ఎవరమ్మా? మా అత్తమ్మ. ఓసిని దుంపదాక నేనేమనలేదమ్మా. ఏంది అందరింట్లో సంతోషంగా ఉన్నారు, ఎవరింట్లో సమస్యలు లేవా? ఇక్కడ అంజలి ఉంది. ఏమ్మా అంజలి బాగున్నావా? బాగున్నాను ఆంటీ. ఏంటి బాగున్నావా? అలాగే చెప్పాలి కదా ఆంటీ. సరే వచ్చి కూర్చోండి. ఏమ్మా అలా అన్నావు? ఇంట్లో ఏమన్నా సమస్యనా? అవునా ఆంటీ, ఇంట్లో అన్ని సమస్యలే. అవునులేమ్మా, సమస్య లేని ఇల్లు ఏముంది ఇప్పుడు? నిన్న గొడవలో మా ఆయన నన్ను కొట్టాడంటీ. నువ్వెందుకు గమ్ముకున్నావు? బట్టలు సర్దుకొని మీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. మా అమ్మకి ఆరోగ్యం బాగోలేక చాలా తంటాలు పడుతుందంటీ. ఇప్పుడు నేను వెళ్తే ఇంకో సమస్య అవుతుంది. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినమాకమ్మా. నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, పోయేస్తానమ్మా. అబ్బా ఈ రోజంతా అన్నం తినబల్లా. అమ్మా అంజలి బాగున్నావా? బాగున్నాను ఆంటీ. వాన పడేలా ఉంది, వచ్చి లోపల కూర్చోండి. ఏమ్మా మీ అత్తమ్మ లేదా ఇంట్లో? ఆంటీ స్పెషల్ పులిహోర చేశానా, అది తిని హాయిగా నిద్రపోతుంది. ఓహో పండగ నెలని స్పెషల్ పులిహోర చేసావా? మీ అత్తగారికి ఒకటేనా, మాకు కూడా కొంచెం పెడతావమ్మా పులిహోర? ఉండండి ఆంటీ తెస్తాను. ఇదిగోండి ఆంటీ. ఏందమ్మా ఒకలాగుందా? ఇంట్లో పులిహోర చేయడానికి నిమ్మకాయలు లేవా ఆంటీ? అయిపోయాయి, అందుకే లెమన్ జెల్తో చేసా. లెమన్ జెల్లా? అదేంటమ్మా? 1 సెకండ్. ఇదిగోండి ఆంటీ ఇదే. ఇదిగోండి ఆంటీ ఇదే. ఓ ఇదేసేనా నువ్వు స్పెషల్ పులిహోర అన్నావు? దీనికేమా ఆంటీ, దీంట్లో 100 నిమ్మకాయలు తెక్తుంది. దీంట్లో 100 నిమ్మకాయలు తెక్తుంది. అమ్మా మీ అత్తమ్మ నిద్రపోవట్లేదమ్మా, ఇంకేదో అయ్యింది. ముందు అంబులెన్స్ ఫోన్ చెయ్యి. మా నేను కూడా త్వరగా హాస్పిటల్కి వెళ్ళాలమ్మో. ఏమ్మా అంజలి బాగున్నావా? బాగున్నాను ఆంటీ. చెప్పులు వేసుకోకుండా ఎక్కడికి వెళ్తున్నారు? అదే పక్కనే ఉండి గుడికి వెళ్తున్నానమ్మా. సరే ఆంటీ. సరే అమ్మా వెళ్ళేసి వస్తా. సరే ఆంటీ వెళ్ళేసి రండి. A few moments later. అబ్బా ఏం ఎండలమ్మా. అవునా ఆంటీ, వెళ్ళేటప్పుడు చెప్పులు లేకుండా వెళ్ళారు, ఇప్పుడేం చెప్పులు వేసుకుని వస్తున్నారు? అదే ఎండ ఎక్కువగా ఉందని వేసుకొని వచ్చానమ్మా. అయినా ఈ చెప్పులు మీ కాళ్ళకి చాలా బాగున్నాయి ఆంటీ.
అందుకే కదమ్మా వేసుకొచ్చాను. ఏమక్క ఇంత ఎండలో కాళ్ళకి చెప్పులు లేకుండా వెళ్తున్నారు? అదే గుడికి వెళ్ళానా, ఎవరో చెప్పులు వేసుకు వెళ్ళిపోయారమ్మా. ఎవరు ఎత్తుకొని వెళ్ళిపోయారో కూడా తెలియదమ్మా. సరే అమ్మా, నేను వెళ్ళేసి వస్తా. దానికి అన్నీ పంపిస్తుంటాడు. ఏదనంటే పని ఉందని చెప్తాడు. అమ్మా అంజలి, ఎక్కడికి వెళ్తున్నావు? ఆంటీ ఫోన్ రిపేర్ వచ్చిందంటే రిపేర్ కి ఇద్దామని వెళ్తున్నా. మా అబ్బాయి కూడా ఇంజనీరేనమ్మా, నాకు కూడా మొబైల్ రిపేర్ నేర్పించాడు. ఉండు, నేను చూస్తా. సరే ఆంటీ, రండి కూర్చుందాం. మర్చిపోయానమ్మా, ఎలా ఉన్నావమ్మా అంజలి? బాగున్నాను ఆంటీ. ఫోన్ ఇటీ అమ్మా. మదర్ బోర్డు అంతా బాగానే ఉందమ్మా. లోపలికి నీళ్లు పోయి ఉన్నాయమ్మా. ఇప్పుడు బాగా అయిపోయింది. ఇంతకీ ఫోన్ ఎక్కడ పడిందమ్మా? బాత్రూమ్ లో పడిందా ఆంటీ? బాత్రూమ్ లో అంటే? అది లెట్రిన్ సీట్ లో పడిందా ఆంటీ?